రోహిత్ ఇప్పుడు మనం చేసేది ఇన్స్పెక్షన్ సర్చ్ అండ్ సీజర్ ఓకేనా. ఇన్స్పెక్షన్ సర్చ్ అండ్ సీజర్. Inspection, search and seizure అంటే inspection, search and seizure and arrest. First of all, explain the situation in which the business premises located under 71. Also, list of the records to be produced during the access. Even provide చేయాలి. First of all, explain the situations in which business premises is allowed under aim during the proceedings. A list of the records to be maintained. During the course of proceedings under the Act, a duly power can have access. ఏమేమి యాక్సెస్ చేయొచ్చు which may require the purpose of such inquiry. Inquiry ఎప్పుడు access చేయొచ్చు. He can inspect the books of accounts, documents, computers, computer programs, computer softwares, books of accounts, documents, computer program, computer softwares, everything as may be prescribed. It is the duty of the person in charge. ఎవరైతే person in charge ఉన్నారో premises లో he shall furnish the required documents and similarly the person in charge of the business is a duty to bound furnish such documents to the party audit party ఎవరైతే deputed by the proper officer or chartered accountant, cost accountant who deputed by the commissioner to carry out the special audit. అంటే వీళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వండి, రికార్డ్స్ ఇవ్వండి, వీళ్ళకి కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఆడిట్ ఎవరైతే ఆడిట్ పార్ట్ ఉన్నారో ప్రాపర్ ఆఫీసర్ సిఏ ఎవరైతే డిప్యూట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డు ప్రిపేర్డ్ అయింది, మెయింటైన్ బై రిజిస్టర్ పర్సన్ ఉందా లేదా, డిక్లేర్ ద ప్రాపర్ ఆఫీసర్ టు బి ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఉందా లేదా, యాన్యువల్ 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 ఫైనాన్షియల్ ఆడిట్స్ డ్యూలీ ఆడిట్ అయినాయా లేదా, ఆ తర్వాత కాస్ట్ ఆడిట్ రిపోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆడిట్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి తీసుకో. లిస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ వి మే ప్రొడ్యూస్ బిఫోర్ ద యాక్సెస్. ఇది ఆన్సర్. ఏమేమి ప్రొడ్యూస్ చేయాలంటే ఇవి ప్రొడ్యూస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద రికార్డ్స్ బి మెయింటైన్. ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ఆడిటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఉంటుంది, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. సేఫ్ గార్డ్, ఏమేమి సేఫ్ గార్డ్ ఉంటుంది? వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్? సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ అండర్ 69 టు బి ఏమేమి ఉంటుంది అంటే 69 పర్సన్ ప్లేస్ అండర్ అరెస్ట్. ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్ ద సేఫ్ గార్డ్స్ ప్లేస్ అండర్ ఏమేమి చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇస్ అరెస్టెడ్ ఫర్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ అయితే ఏం చేస్తాడు? అరెస్ట్ లో అదే కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ అయితే ఏం చేస్తాడు? ఈ షెల్ బి ఇన్ఫార్మ్ టు ద గ్రౌండ్స్. మస్ట్ బి ఇన్ఫార్మ్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద అరెస్ట్. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు వానికి గ్రౌండ్స్ ఆఫ్ ద అరెస్ట్ చెప్పాలి. ప్రొడ్యూస్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. ఫస్ట్ ఆల్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి. జిఓఆర్ గార్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పు. ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఇఫ్ ద పర్సన్ అరెస్టెడ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే అడ్మిటెడ్ టు ద బెయిల్. అడ్మిటెడ్ టు ద బెయిల్ ఇచ్చే, లేకపోతే ఫాల్ట్ ఆఫ్ బెయిల్ ఫార్వర్డెడ్ టు ద కస్టడీ ఆఫ్ ద మెజిస్ట్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ప్రొడ్యూస్ ద మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours లో ప్రొడ్యూస్ చేయి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయిందనుకో అయితే బెయిలీ, లేకపోతే ఫార్వర్డ్ ద కస్టడీ ఆఫ్ ద మెజిస్ట్రేట్. ఆల్ అరెస్ట్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలి అని వాడు అంటుంది. ఓకేనా, ఆల్ అఫెన్సెస్, ఆల్ ఈవెంట్స్. అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే హూ కెన్ ఆర్డర్ ద క్యారీ అవుట్. ఎవరు ఆర్డర్ చేస్తారు ఇన్స్పెక్షన్ ని అండ్ ఏ సర్కమ్స్టెన్సెస్ లో ఆర్డర్ చేయొచ్చు? యాజ్ పర్ సెక్షన్ 67 ఇన్స్పెక్షన్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్ అపాన్ రైటింగ్. అంటే ఇన్ ది రిటర్న్ ఆథరైజేషన్ బై ద ఆఫీసర్ జాయింట్ కమిషనర్, అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ అండ్ అబౌవ్. అంటే ఇన్స్పెక్షన్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ రిటర్న్ అనమాట. రిటర్న్ ఆథరైజేషన్ బై ద ఆఫీసర్, జాయింట్ కమిషనర్ ఆర్ అబౌవ్. జాయింట్ కమిషనర్ రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి. జాయింట్ కమిషనర్ ఆర్ అబౌవ్. జాయింట్ కమిషనర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ కెన్ గివ్ ఆథరైజేషన్ ఓన్లీ ఇఫ్ ద రీజన్స్ టు బిలీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ కమిషనర్ ఆర్ అబౌవ్ ఉండాలి. వాళ్ళు ఏమేమి చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేషన్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్, సపరేట్ సప్లైని తక్కువ చూపించిండు, సపరేట్ స్టాక్ ని తక్కువ చూపించిండు, సప్లై సప్లైని తక్కువ చూపించిండు, స్టాక్ ని తక్కువ చూపించిండు, ఎక్సెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సేల్స్ ఏమో సేల్స్ ని తొక్కేసిండు, సప్లైని దొక్కిండు, స్టాక్ ని దొక్కిండు, పర్చేజ్ ని ఎక్సెస్ ఇన్పుట్ ట్యాక్స్ కౌంటర్ ద జిఎస్టీ ప్రొవిజన్ చేసిండు, ట్యాక్స్. ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ ఆర్ ఓనర్ ఆర్ ఆపరేటర్ ఆర్ వేజ్ హౌస్ as a kept that if the goods has escaped the payment of the tax and ఓకేనా లైక్ ట్యాక్స్ ఎవిషన్ చేసిండు. ఫస్ట్ ఆల్ సపరేషన్ చేసిండు. ఆ తర్వాత సపరేట్ స్టాక్ చేసిండు, ఎక్సెస్ ఇన్పుట్ చేసి రౌండ్. ఓకే, ఇదంతా ఈ కేసులో ఇన్పుట్ క్యారీడ్ అవుట్. హూ కెన్ ఆర్డర్ సర్చ్? ఇందాకేమో నేను ఏమన్నా ఇన్స్పెక్షన్ అంటే జాయింట్, ఇక్కడ ఏంటంటే సర్చ్ అంటుంది. సర్చ్ అంటే ఎవరెవరు సర్చ్ అండ్ సీజర్ ఎవరు తెలుసు? ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ అండ్ అబౌవ్. అంటే ఇన్ రైటింగ్ carry out the search and seize the documents of books of accounts things. Books of accounts or documents and things. Such authorization can be given only where the joint commissioner and officer is a reason to believe. రీజన్ టు బిలీవ్ ఉండాలి. ఇక్కడ రీజన్ టు బిలీవ్ ఉండాలంటే ఇక్కడ కూడా రీజన్ టు బిలీవ్ ఉందా? ఇక్కడ కూడా యాజ్ రీజన్ టు బిలీవ్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా రీజన్ టు బిలీవ్ దట్ గూడ్స్ లైబుల్ ఫర్ కాన్ఫిస్కేషన్ ఉంటేనే అయితే సర్చ్ అండ్ సీజర్ చేస్తాం. గూడ్స్ అండ్ లైబుల్ ఫర్ కాన్ఫిస్కేషన్ ఉంటేనే లైబుల్ అయితే సర్చ్ అండ్ సీజర్ చేస్తాం. ఓకేనా, గూడ్స్ ఫస్ట్ ఆల్ గూడ్స్ అండ్ ఎనీ గూడ్స్ అండ్ లైబుల్, ఎనీ గూడ్స్
which are liable, any goods which are liable for confiscation or any documents and things are relevant, any proceedings is hidden in place. అంటే ఒకవేళ వాడు హిడెన్ ఇన్ ప్లేస్ చేసిండు అనుకో, నేను సక్సెస్ ఫిగర్ చేస్తా. జాయింట్ కమిషనర్ అండ్ అబో కెన్ హిమ్సెల్ఫ్ అంటే జాయింట్ కమిషనర్ అబో వాళ్ళు ఇద్దరు కలిసి సర్చ్ చేయొచ్చు అనమాట థింగ్స్ కి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ కేసులో లైబుల్ ఫర్ కాన్ఫికేషన్ ఒకవేళ హిడెన్ టు ఎక్సెప్ట్ ట్యాక్స్ చేస్తే ఓకే. వాట్ ఆర్ డిస్కస్ ద పవర్స్. పవర్స్ కెన్ బి ఎక్సైజ్ బై ద ఆఫీసర్ డ్యూరింగ్ ద వ్యాలిడ్ సర్చ్. సర్చ్ లో ఉన్నప్పుడు ఏమేమి పవర్స్ ఎక్సైజ్ చేయొచ్చు, ఏమేమి పవర్స్ ఎక్సైజ్ చేయొచ్చు అంటే వాడు ఏమంటుండంటే ఆఫీసర్ క్యారింగ్ అవుట్ ద సర్చ్ అనేది పవర్ టు సర్చ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, విచ్ ఇస్ లైబుల్ కన్ఫిస్కేషన్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, ప్లేస్ విచ్ రిలవెంట్ ఫర్ ద ప్రొసీడింగ్స్ అంటారు. అండ్ సర్చ్ డ్యూరింగ్ ద సర్చ్ అనేటప్పుడు ఏం చేయొచ్చు, యాజ్ అ పవర్ టు బ్రేక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి పవర్స్ ఎక్సైజ్ చేయొచ్చు, పవర్స్ ఏంటంటే యాజ్ అ రీజన్ టు బిలీవ్ ఏజ్ ఆఫ్టర్ క్యారియర్ ద సర్చ్ అండ్ సీజర్ చేయొచ్చు, బుక్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు. డ్యూరింగ్ ద సర్చ్ ఇస్ అ పవర్ టు బ్రేక్ ద డోర్ ఆఫ్ ద ప్రిమిసెస్ అండ్ ఆథరైజ్ టు సర్చ్ ఇఫ్ ద సేమ్ ఇస్ యాక్సెస్ డినైడ్ చేస్తే బ్రేక్ చేయొచ్చు. సిమిలర్లీ క్యారింగ్ అవుట్ ద సర్చ్ విత్ ఇన్ ద ప్రిమిసెస్ యూ కెన్ బ్రేక్ ఎనీ అలారం అదే అల్మారా ద బాక్స్ సచ్ అల్మారా ఇస్ డినైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ బ్రేక్ చేయొచ్చు, అల్మారా బ్రేక్ చేయొచ్చు. ఓకే, ఎనీ గూడ్స్ ఒకవేళ గూడ్స్ కానీ రిజిస్టర్ కానీ అది సస్పెక్టెడ్ ఉంటే కన్సిల్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటుండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే డ్యూరింగ్ ద సర్చ్ ప్రిమిస్ ఒకవేళ బ్రేక్ ద డోర్ చేయొచ్చు, అల్మారా చేయొచ్చు, ఆ తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మన సస్పెక్టెడ్ ఉన్నాయనుకో కన్సిల్ చేస్తే దాన్ని సీల్ కూడా చేయొచ్చు. సక్సెస్ డినైడ్. నెక్స్ట్, if in case it is a not a practically sees any good, అయితే ఈ కెన్ రిస్ట్రింగ్ ద ఓనర్షిప్ అనమాట. నాట్ రిమూవ్ అండ్ నథింగ్ బట్ ప్రాక్టికల్లీ ఉంటే ఎక్సెప్ట్ ద ప్రయర్ పర్మిషన్ ద ఆఫీసర్ కెన్ డిస్పోజ్ ద గూడ్స్ విచ్ ఇస్ స్పెసిఫికల్లీ నోటిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు జనరల్ గా డోర్ ని వల్ల కొట్టచ్చు. నెక్స్ట్ అల్మారా, నెక్స్ట్ బుక్స్ ని సీజ్ చేయొచ్చు ఒకవేళ కన్సిల్ చేస్తే. ఓకేనా, ఇది ఒకటి. డిస్కస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ ద సమన్స్ వర్ ఇష్యూడ్. ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ ఏమేమి చేయాలి, పర్సన్ హూ ఇష్యూడ్ ద సమన్స్ ఆర్ లీగల్లీ బౌండ్ టు అటెండ్ ఐదర్ పర్సన్ చేయొచ్చు ఆర్ పర్సన్ ఆర్ అథర్ రిప్రజెంటేటివ్ బౌండ్ టు స్టేట్ ద ట్రూత్ బిఫోర్ ద ఆఫీసర్. ఓకేనా, ఈ ఇష్యూడ్ ద సమన్స్ అపాన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ ప్రొడ్యూస్ సచ్ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ యాజ్ రిక్వైర్డ్. ఎవరైతే పర్సన్ అనేది ఇష్యూ చేసిండో లీగల్లీ వాడు అటెండ్ అవ్వచ్చు, లీగల్ పర్సన్ అవ్వచ్చు, స్టేట్మెంట్ వాడు మాట్లాడాలి, అతను స్టేట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ప్రొడ్యూస్ ద థింగ్స్ యాజ్ రిక్వైర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అరెస్ట్? అరెస్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్ అండర్ సిజిఎస్ యాక్ట్ యాజ్ ప్రొవిజన్స్ ఇన్ నామ్ ప్రకారం టేకింగ్ ద కస్టడీ ఆఫ్ ద పర్సన్ ఫర్ సమ్ లాఫుల్ అండ్ కమాండ్ అథారిటీ. ఓకేనా, ఏ పర్సన్ is said to be arrested when he restrained yeah, let me see. State the circumstances proper officer can authorize the arrest and any person. ఏ కేసెస్ లో అరెస్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసెస్ లో అథరైజ్ చేయొచ్చు, ఆ కమిషనర్ కెన్ ఆథరైజ్ ద వాట్ ఏమంటుంది షేర్ ద సర్కమ్స్టెన్సెస్ ప్రాపర్ ఆఫీసర్ ఆథరైజ్ ద అరెస్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ ద సిజిఎస్. వాడు ఏమంటుండు, ఓకే అరెస్ట్ చేయొచ్చా, ఓకే అరెస్ట్ చేయొచ్చు, ఓకే నేను ఏ కేసులో అరెస్ట్ చేయొచ్చు అంటే సిజిఎస్టీ కెన్ ఆథరైజ్ అండ్ సిజిఎస్టీ యాక్ట్. Commissioner of CGST can authorize arrest a person if there is a reason to believe that person has committed an offense. అఫెన్స్ అంటే అఫెన్స్ అండ్ అట్రాక్టింగ్ ద పనిష్మెంట్ అంటే 132(1) లో ఏబిసి అదే ఏబిసిడి తర్వాత ఈ ఎసెన్షియల్ మీన్ దట్ ఒకవేళ వాడు ట్యాక్స్ ఎవేషన్ అరెస్టెడ్ ఓన్లీ విత్ ట్యాక్స్ ఎవేషన్ ఇస్ మోర్ దెన్ 2 కోట్ల కంటే ఎక్కువ చేస్తేనే అరెస్ట్ చేస్తారు. ద అఫెన్సెస్ స్పెసిఫికల్లీ నేమ్లీ నథింగ్ బట్ సప్లై ఆఫ్ ద ఇన్వాయిస్, సప్లై వితౌట్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ supply without invoice or invoice without supply or collected tax but not paid to the government within 3 months and input tax has been paid without receiving the goods. First of all, supply without invoice without supply, input tax paid, claim tax collected but not paid within the 3 months. However, the monetary limit will not applicable if the offense is committed again and again. However, the monetary limit ఒకవేళ 2 crores అనేది దాని రూపీస్. However, the monetary limit అనేది అప్లికబుల్ కాదు ఒకవేళ అఫెన్స్ కమిటెడ్ అగైన్ అండ్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ కన్విక్టెడ్ ఎర్లియర్ రిపీటెడ్ అఫెండర్ ఆఫ్ అఫెన్స్ కెన్ బి అరెస్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. వాడు ఏమంటుండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవర్ ద మానిటరీ లిమిట్ విల్ నాట్ అప్లూవ్ ద అఫెన్స్ ఇస్ కమిటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ద కన్విక్టెడ్ ఎర్లియర్. వదిలేసి వాడు మోర్ దెన్ 2 CR ఉంటేనే తీసుకోమంటుంది, లేకపోతే వద్దండి. దిస్ ఆఫ్ ద సేఫ్ గార్డింగ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 67 ద రెస్పెక్ట్ ఆఫ్ పవర్స్. ఏమేమి సేఫ్ గార్డింగ్ ఉంటుంది అంటే సేఫ్ గార్డింగ్ అండర్ సెక్షన్ 67 ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద సర్చ్. సీజ్డ్ డాక్యుమెంట్స్ షుడ్ నాట్ బి రిటైన్డ్ బియాండ్ ద పీరియడ్ నెసెసరీ. అంటే ఒకవేళ సీజ్ డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ థింగ్స్ కానీ ఏదైతే వాళ్ళు రిటైన్ చేయద్దు మోర్ దెన్ ద ప్రిస్క్రైబ్ లిమిట్. అండ్ ఫోటో కాపీస్ ఎక్స్ట్రాక్షన్ కెన్ బి టేకెన్ బై ద పర్సన్స్ ఫ్రమ్ కస్టడీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ డాక్యుమెంట్స్ మోర్ దెన్ పీరియడ్ కంటే రిటైన్ చేయొద్దు. ఆ తర్వాత ఫోటోస్ ఆఫ్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఆ తర్వాత ఇన్వెంటరీ ఆఫ్ సీజెడ్ ఇస్ రిక్వైర్డ్ టు బి మేడ్
only by seizing officer. Inventory అనేది of seized gain is required to be maintained by seizing officer. Certain goods category like perishable కానీ hazardous goods can be disposed of immediately. అవి dispose of చేయాలి. Such and seizure can be carried out in accordance with the code of criminal procedure. Instead of sending a copies of any record in course to nearest magistrate, it has to send to the principal counsel. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటుండు గూడ్స్ అనేది రిటైన్ చేయాలి. ఆ తర్వాత ఫోటో కాపీస్ ఇన్ కేస్ ఆఫ్ సీజ్ గుడ్ నోటీస్ ఇస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ 6 months, extendable within, okay, seize shall be returned from against seize. In case of seize, first of all, safeguarding list of safeguarding provided in the respect of powers of such and seizure. ఏమేమి safeguarding ఉంటాయి? First of all, seized documents should be retained not more than, and photocopies can be extracted from the person whom the custody is. And if the seized goods where notice is not issued within 6 months, extendable 6 months, it shall be returned. Max to max, వాడు ఏమంటున్నట్టు ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ కొంచెం, if the seized goods where notice is not issued within 6 months and extendable 6 months, it shall be returned చేసేయాలి. ఆ తర్వాత రిటర్న్ inventory of the seized goods is required to be made by the seizing officer అవ్వచ్చు. సర్టెన్ గూడ్స్ స్పెసిఫిక్ సచ్ అదంతా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. క్యారీడ్ అవుట్ ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే, ఇదంతా నార్మల్. ఓకే, సచ్ అండ్ సీజర్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి అబ్జర్వ్ వైల్ ఇష్యూయింగ్ ద సమన్స్ అంట. ఏం ప్రికాషన్స్ ఏం అబ్జర్వ్ లేదు. ఫాలోయింగ్ ఆఫ్ ద precautions to be observed while issuing summons. Summons should not be issued for any appearance when it is not justified. అంటే ఒకవేళ జస్టిఫై అవ్వకపోతే షుడ్ నాట్ బి ఇష్యూడ్. ద పవర్ ఆఫ్ సమన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎంక్వైరీ. ఎంక్వైరీ ఉంటేనే చేయండి, లేకపోతే ఉత్తుకున్నాక చేయండి కండి. ఫస్ట్ ఆల్ సమన్స్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ అపిరియన్స్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. ఓకేనా, జస్టిఫై అవ్వకపోతే చేయకండి. ఓన్లీ అండర్టేకింగ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ద పవర్ టు ఇష్యూ సమ్మన్, ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎంక్వైరీ ఉంటేనే చేయండి, లేకపోతే చేయకండి అని వాడు అంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నా అంటే, అటెండెన్స్ అనేది పక్క మ్యాండేటరీ అనమాట. అటెండెన్స్ ఆఫ్ ద పర్సన్ ఇస్ మ్యాండేటరీ. అండ్ నార్మల్లీ ద పర్సన్ సమన్స్ ఇస్ నాట్ నార్మల్లీ షుడ్ నాట్ బి ఇష్యూడ్ రిపీటెడ్గా ఇష్యూ చేయొచ్చు. యాజ్ ఫార్ as the practically స్టేట్మెంట్ అక్యూజ్డ్ అండ్ విట్నెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ మినిమం నెంబర్ ఆఫ్ అపీరెన్స్. అంటే మ్యాక్స్ లో వాడు వచ్చిన తర్వాతే అప్పుడప్పుడే రికార్డ్ చేసుకోవాలి. నార్మల్లీ సమన్స్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ రిపీటెడ్లీ యాజ్ పర్ ప్రాక్టికల్ స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ అనేది రికార్డెడ్ ఇన్ మినిమం నెంబర్ ఆఫ్ అపీరెన్స్. మినిమం నెంబర్ ఆఫ్ అపీరెన్స్ లోనే రాసుకోండి వాడు వచ్చిన దాంట్లోనే. ఆ తర్వాత రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ అపీరియన్స్ గివెన్ ద సమన్స్. ఎట్లయితే రెస్పెక్ట్ అది నథింగ్ బట్ రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ అపీరియన్స్ ఇన్ సమన్స్. నో పర్సన్ విల్ బి మేడ్ వెయిట్ ఫర్ లాంగ్ అవర్స్ బిఫోర్ ద స్టేట్మెంట్ రికార్డెడ్ ఎక్సెప్ట్ డిసైడెడ్ టు వెరీ అదే కాన్షియస్ మ్యాటర్ ఆఫ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమన్స్ అనేది జస్టిఫైడ్ ఉండాలి, పర్సన్ అటెండెన్స్ ఉండాలి, ప్రాక్టికల్ గా నథింగ్ బట్ ప్రాక్టికల్ రిపీటెడ్ ఉండద్దు. ఆ తర్వాత నో పర్సన్ షుడ్ నాట్ వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్ అండ్ ప్రిఫరబుల్లీ అండ్ స్టేట్మెంట్ షుడ్ బి రికార్డెడ్ డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్. హౌవర్ ద ఎక్సెప్షన్స్ రిగార్డింగ్ ద టైమ్ అండ్ హ్యావ్ ద రిగార్డెడ్ టు ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ప్రకారం చేంజ్ అయిపోతా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద పవర్స్ available with the proper officer for the scrutiny of the returns under BC. The professor conducting the scrutiny of the returns under section 61 detected a discrepancy filed by the registered person and explained the recourse taken by the professor that the proper expression not for me. The scrutinize అంటుంది. Scrutinize అనే వర్డ్ ఇంపార్టెంట్. ఇక్కడ టెక్నికల్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ స్క్రూటనీ ఆఫ్ ద రిటర్న్స్. స్క్రూటనీ ఆఫ్ రిటర్న్ అంటే professor may scrutinize the returns and related uh, furnished by the related party, verify the correctness of the return and inform the discrepancies notice. First of all, verify చేయాలి. If it is not satisfactory, furnished by the professor may take ఆడిట్ చేయొచ్చు, స్పెషల్ ఆడిట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ చేయొచ్చు, స్పెషల్ ఆడిట్ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, సీజన్ చేయొచ్చు. ఆడిట్ చేయొచ్చు, స్పెషల్ ఆడిట్ చేయొచ్చు, ఆడిట్ అండర్ 65, స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 66, ఇన్స్పెక్షన్, సర్చ్ అండ్ సీజర్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ లైబ్రరీ అండ్ ప్రివెన్షన్ అండ్ ప్రాసిక్యూషన్. ఇది నార్మల్ అయిపోయింది. ఇది సర్చ్ అండ్ సీజర్. ఓకే.